ప్రేక్షకులందరికీ స్వాగతం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా ఈనాటి మన విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అలాగే చాలా లోతైన విషయాన్ని అన్వేషించబోతున్నాం. అదే కర్మ సిద్ధాంతం. ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుందనే భౌతిక, నైతిక నియమం నుండి ఎవరూ తప్పించుకోలేరు అనే అద్భుతమైన వాస్తవాన్ని ఈ కథ మనకు కళ్లకు కట్టినట్లు వివరిస్తుంది. అవును, కర్మ అనేది సరిగ్గా ఒక బుమరాంగ్ లాంటిదే. ఈరోజు మనం చూడబోయేది కేవలం ఒక పాత కథ మాత్రమే కాదు, మనందరి జీవితాలకు అన్వయించుకోదగ్గ ఒక అద్భుతమైన కేస్ స్టడీ. ప్రపంచాన్నే గడగడలాడించిన ఒక తిరుగులేని చక్రవర్తి తన సామ్రాజ్యాన్ని, కిరీటాన్ని, అహాన్ని పక్కనపెట్టి ఒక సామాన్య పడవ నావికుడి కాళ్లమీద ఎందుకు పడ్డాడు? అది కేవలం ఒక్క నీటి చుక్క కోసం? ఈ ఒక్క ప్రశ్న చుట్టే ఈనాటి మన విశ్లేషణ మొత్తం తిరుగుతుంది. అసలు అధికారమనే మొత్తులో కళ్ళు మూసుకుపోయిన ఆ రాజుకి విధి ఎలాంటి భయంకరమైన పాఠం నేర్పిందో చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అసలు కర్మ అంటే ఏమిటి? కర్మ అనేది నేను ముందే చెప్పినట్లు ఒక బూమరాంగ్ లాంటిది. మనం విసిరిన రాయి గాలిలోకి ఎంత వేగంగా వెళ్తుందో తిరిగి అంతే వేగంతో, బహుశా ఇంకాస్త ఎక్కువ బలంతో వెనక్కి వస్తుంది కదా. మనిషి జీవితం కూడా అంతే. మనం చేసిన పని, అది మంచిదైనా చెడ్డదైనా, కాలమనే చక్రంలో తిరిగి తిరిగి మన దగ్గరికే వస్తుంది. ఎవ్వరూ చూడట్లేదని చీకటి గదిలో చేసిన తప్పు కూడా కాలగర్భంలో కలిసిపోదు. అది ఖచ్చితంగా సరియైన సమయంలో రెట్టింపు శక్తితో తిరిగి వస్తుందనేది అక్షరసత్యం. సరే, ఇక ఈ అద్భుతమైన కేస్ స్టడీలో ప్రధాన పాత్రను పరిచయం చేసుకుందాం. అతనే అవంతి రాజ్యానికి రారాజు, ఉగ్రసేన మహారాజు. అవంతి రాజ్యం అంటే సిరి సంపదలతో తూలతూగే ఒక గొప్ప రాజ్యం. పేరులోని ఉగ్రత్వం ఉన్న ఈ రాజుగారి కథే ఇప్పుడు మనం విశ్లేషించబోతున్నాం. ఈ ఉగ్రసేనుడే మానసిక స్థితి ఎలా ఉండేదంటే, ఆయనకి అపారమైన సంపద, సైన్యం, అధికారం ఉన్నాయి. ఆయన మాటే ఒక శాసనం. కాని ఇంతటి శక్తిమంతుడైన ఆ రాజుని ఒకే ఒక్క లోపం లోపల తొల్చేసేది. అదేంటంటే రాజ్యానికి వారసుడు లేడనే బాధ. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే, ఆ అసహనమే ఆయన్ని క్రమంగా ఒక క్రూరుడిగా మార్చేసింది. నాకు లేని ఆనందం నా ప్రజలకెందుకు అనే ఉద్దేశ్యంతో తన ప్రజలనే హింసించడం మొదలుపెట్టాడు. సరిగ్గా ఆ అహంకారం తలకెక్కిన సమయంలోనే ఒకరోజు మండుటెండలో ఉగ్రసేనుడు నల్లమల అడవులకు వేటకి వెళ్లాడు. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. దాహంతో గొంతు తడారిపోయింది. అప్పుడు వెతుకుతుంటే దూరంగా ఒక చిన్న ఆశ్రమం కనిపించింది. అక్కడ ఒక మట్టి కుండలో నీళ్లుంటే ఆతృతగా త్రాగేసి ఆ కుండను అజాగ్రత్తగా నేలకేసి కొట్టాడు. మిగిలిన నీళ్లన్నీ నేలపాలయ్యాయి. ఇది ఆయన చేసిన మొదటి అతిపెద్ద పొరపాటు. అయితే ఆ కుండ పగిలిన శబ్దానికి లోపల నుండి ఇద్దరు వృద్ధ అంధ దంపతులు బయటకొచ్చారు. పాపం ఆ ఉక్కబోతలో దాహంతో వాళ్లు విలవిలలాడుతున్నారు. వాళ్లకి కావాల్సింది జస్ట్ ఒక్క గుక్కెడు నీళ్లు. మరి రాజేం చేశాడంటే, దయచూపటానికి బదులు అహంకారంతో తన మెడలోని విలువైన బంగారు హారాన్ని వాళ్ల మీదకు విసిరాడు. దాహంతో ప్రాణాలు పోతున్న వారికి ఆ బంగారం ఏమాత్రం దాహం తీరుస్తుంది చెప్పండి? ఇదొక విషాదకరమైన వ్యంగ్యం. అలా నీరు వడిగిన ఆ నిస్సహాయ వృద్ధుడిని ఉగ్రసేనుడు కనికరం లేకుండా కాలితో తన్ని గుర్రమెక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ దెబ్బకు కిందపడ్డ ఆ వృద్ధుడు కన్నీళ్లతో ఒక భయంకరమైన శాపమిచ్చాడు. నీళ్లు లేక గొంతు ఎండిపోవడం ఎంత నరకంగా ఉంటుందో, ఒక బిడ్డ కోసం తల్లడిల్లడం అంటే పుత్రశోకం ఎంత బాధగా ఉంటుందో ఏదో ఒకరోజు నువ్వు అనుభవిస్తావు అని శపించాడు. రాజు తన అహంకారంలో ఆ మాటలను అసలు పట్టించుకోలేదు. కర్మ వెంటనే ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు కాని ఎప్పటికైనా ఖచ్చితంగా ఇస్తుంది. రాజు ఆ శాపాన్ని పూర్తిగా మర్చిపోయాడు. సరిగ్గా ఏడాదికి ఆదిత్యవర్మ అనే మగబిడ్డ పుట్టాడు. ఇంకేముంది, రాజు ఆనందానికి అవధులు లేవు. ఒక 12 ఏళ్లు ఆ బిడ్డను కంటికి రెప్పలా పెంచుకున్నాడు. కానీ సరిగ్గా 12వ ఏట విధి విసిరిన ఆ బూమరాంగ్ వెనక్కి తిరిగొచ్చింది. ఒక భయంకరమైన అంతుబట్టని వ్యాధి ఆ యువరాజును కబడించింది. ఆ వ్యాధి పేరే అగ్నితృష్ణ. ఇది మామూలు జ్వరం కాదండోయ్, లోపల నుండి శరీరాన్ని ఒక కొలిమిలా కాల్చేసే వ్యాధి. ఎంత నీరు త్రాగినా అది వెంటనే ఆవిరైపోతుంది తప్ప దాహం ఏమాత్రం తీరదు. బిందెల బిందెలు నీళ్లు త్రాగుతున్నా యువరాజు దాహం దాహం అని గిలగిలలాడుతున్నాడు. ఇక రాజవైద్యులు పూర్తిగా చేతులెత్తేశారు. సరిగ్గా ఇక్కడే కర్మచక్రం ఎంత అద్భుతంగా పనిచేసిందో మనం గమనించాలి. 10 ఏళ్ల క్రితం ఉగ్రసేనుడెలా ఉండేవాడు? ఎంతో సంపన్నుడో, అహంకారి, నిస్సహాయులకు ఒక చుక్క నీరుగూడా ఇవ్వనివాడు. కాని ఇప్పుడు చూడండి,
ఒక మహాసామ్రాజ్యానికి రాజుగా ఉన్నా సరే తన కళ్లముందే తన కొడుకు నీటి కోసం ప్రాణాలతో పోరాడుతుంటే ఏమీ చెయ్యలేని ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఆ వృద్ధుడి శాపం అక్షరాల నిజమైంది. ఇక రాజగురువులు ఆ కొడుకును రక్షించుకోవడానికి ఒకే ఒక్క దారి చెప్పారు. అదేంటంటే నీలగిరి పర్వతాలపై ఉండే సంజీవనీ జలం. సూర్యోదయంలోపు ఆ నీరు త్రాగించకపోతే యువరాజు బ్రతకడు. ఇంకేముంది, రాజు తన పరుగు మొదలుపెట్టాడు. తన దగ్గరున్న అత్యంత వేగవంతమైన వాలువేగా అనే గుర్రం మీద ఒంటరిగా బయల్దేరాడు. దట్టమైన అడవులు, ముళ్లపొదలు దాటి చీకట్లోనే ఆ ఎత్తైన నీలగిరి పర్వతాలు అధిరోహించి చివరికి దాటడానికి ఏమాత్రం వీల్లేని ఉగ్రరూపంతో ప్రవహిస్తున్న ప్రళయగంగా అనే నదిని చేరుకున్నాడు. నిజంగా ఇదొక హై స్టేక్స్ రేస్. ఆ ప్రళయగంగ ఒడ్డున ఒక పాత పడవుంది. అందులో ఒక ముసలి నావికుడు కూర్చునున్నాడు. ఆ పడవ పేరే సత్యనావ. సరిగ్గా ఇక్కడే మన కథలో అత్యంత కీలకమైన ఘట్టం మొదలవుతుంది. రాజు తన కొడుకును కాపాడుకోవడానికి ఆ నదిని ఎలాగైనా దాటాలి. కాని నావికుడు ఒక వింతైన షరతు పెట్టాడు. రాజు ఎంత బంగారమిస్తానన్నా, రాజ్యం రాసిస్తానన్నా ఆ నావికుడు అంగీకరించలేదు. అతను అన్న మాట ఒక్కటే, ఈ పడవలో వెళ్లడానికి నీ బంగారం ఏమాత్రం పనికిరాదు. నీ మనసులోని అత్యంత భయంకరమైన పాపాన్ని ఒప్పుకుంటేనే ఈ పడవ నీటిపై తేలుతుంది, లేదంటే మునిగిపోతుంది అని తేల్చి చెప్పేశాడు. ఈ ఒక్క మాటతో రాజు పూర్తిగా నిరాయుధుడయ్యాడు. అక్కడ ఆయన అధికారం ఏమాత్రం పనిచేయలేదు. సమయం ఏమో గడిచిపోతోంది. ఇక వేరే దారిలేక ఉగ్రసేనుడు తన అహాన్ని పూర్తిగా చంపుకున్నాడు. ఆనాడు తాను చేసిన ఘోరాన్ని పూసగుచ్చినట్లు ఒప్పుకున్నాడు. ఆ అంధదంపతులకు నీరివ్వకపోవడం, వాళ్ల నీటిని పారబోయడం, ఆ నిస్సహాయ వృద్ధుణ్ణి తన్నడం, ఆనాటి ఆ పాపమే ఇప్పుడు తన కొడుకు ప్రాణం తీస్తోందని కన్నీళ్లతో వెక్కి వెక్కి ఏడ్చాడు. రాజు గర్వం పూర్తిగా బద్దలైన క్షణమిది. అలా ఆ పాపాన్ని ఒప్పుకున్న తరువాతే పడవ నదిని దాటించింది. రాజు పరుగున వెళ్లి ఆ సంజీవనీ నీటిని ఒక బంగారు కలశంలో నింపుకుని తిరిగి వచ్చాడు. తిరుగు ప్రయాణం మొదలైంది. సూర్యోదయానికి సమయం దగ్గర పడుతోంది. రాజులో తన కొడుకును బ్రతికించుకోగలను అనే ఆశ చిగురించింది. కానీ ఇక్కడే ఒక ఊహించని మలుపు. సరిగ్గా నది మధ్యలోకి రాగానే నావికుడు పడవను ఆపేశాడు. సూర్యోదయానికి ఇంకొన్ని క్షణాలు మాత్రమే ఉంది. నావికుడు తన తలపాగతీసి ఆ వెన్నెల వెలుగులో తన ముఖాన్ని రాజుకు చూపించాడు. నన్ను గుర్తుపట్టావా ఉగ్రసేనా అనడిగాడు. ఇంతకీ అతనెవరు? ఈ ప్రశ్న వింటే ఎవరికైనా ఉత్కంఠ తారస్థాయికి చేరుకోవాల్సిందే. ఆ సమాధానం నిజంగా దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. 10 ఏళ్ల క్రితం రాజు ఎవరికైతే నీళ్ళివ్వకుండా వదిలేసి వెళ్ళిపోయాడో ఆ అంధదంపతుల కొడుకే ఈ నావికుడు. రాజు గుండె ఆగిపోయినంత పనైంది. నీకు పుత్రశోకమంటే ఏంటో చూపించాలనే ఇన్నాళ్లు వేచియున్నాను అని అంటూ ఆ నావికుడు తన చేతిలో ఉన్న తెడ్డునూ నీళ్లల్లో పడేశాడు. ఇప్పుడు మనముందున్న అతిపెద్ద తాత్విక ప్రశ్న ఏమిటంటే, పగ తీర్చుకునే ఈ వలయం ఇలాగే కొనసాగుతుందా? కర్మకు ప్రతీకారమే సరైన సమాధానమా? నావికుడు ఆ పసివాడిని చనిపోనిస్తే అది న్యాయమే అనిపించవచ్చు, ఎందుకంటే అతని తల్లిదండ్రులు కూడా అలాగే చనిపోయారు కదా. కాని అలా చేస్తే ఆ నావికుడికి రాజుకి మధ్య అసలు వ్యత్యాసమేముంటుంది? ఆ క్షణంలో ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకుందాం. ఒకప్పుడు ప్రపంచాన్నే శాసించిన రారాజు ఒక సామాన్య నావికుడి కాళ్లమీద పడిపోయాడు. నన్ను చంపేయ్, నా శరీరాన్ని ఈ నదిలో పడేయ్, కాని ఆ పసివాడిని బతికించు, వాడికి ఏ పాపం తెలియదు అని ఒక తండ్రిగా ప్రాధేయపడ్డాడు. ఒక అహంకారి పూర్తిగా శరణు కోరిన అద్భుతమైన దృశ్యమిది. అప్పుడు ఆ నావికుడు కన్నీళ్లతో రాజువైపు చూసి చెప్పిన మాటలు చాలా లోతైనవి. లే ఉగ్రసేనా లే, నేను నీలా రాక్షసుడిని కాదు. మా తల్లిదండ్రులు నాకు ధర్మాన్నేర్పారు, పగను కాదు. ఒక ప్రాణాన్ని కాపాడటంలోనే నిజమైన సంతృప్తి ఉంది. నీ కన్నీళ్లు నీ పాపాన్ని కడిగేశాయి అని చెప్తూ వేగంగా పడవను ఒడ్డుకు చేర్చాడు. ప్రతీకారం కన్నా క్షమాగుణం ఎంత గొప్పదో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనమేముంటుంది? రాజు గాలి వేగంతో వెళ్లి ఆ సంజీవిని జలాన్ని కొడుకు నోట్లో పోశాడు. ప్రాణాలు దక్కాయి. ఆ రోజు నుండి ఉగ్రసేనుడిలో పూర్తిగా మార్పొచ్చింది. అతను పాతరాజు కానే కాదు, రాజ్యంలో ఎక్కడా నీటి సమస్య రాకుండా చెరువులు తవ్వించాడు. అనాథలకు తండ్రిగా మారాడు. అయితే ఆ నావికుడి కోసం ఎంత వెతికించినా అతని ఎక్కడా కనిపించలేదు. బహుశా రాజు అహంకారాన్ని తొలగించి కళ్ళు తెరపించడానికి వచ్చిన దైవదూత ఏమో అతను. ఈ అద్భుతమైన విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సిన అంతిమ సత్యం ఒక్కటే:
అధికారం, సంపద, సైన్యం, అందం ఇవేవీ శాశ్వతం కాదు. మనల్ని మనం రక్షించుకోడానికి మన చుట్టూ ఉన్న ఏ ఆడంబరాలు పనికిరావు. ఇతరుల పట్ల మనం చూపే దయ, జాలి, మనం చేసే మంచి పనులు మాత్రమే మనకు అసలైన రక్ష. కర్మ ఎవ్వర్నీ వదిలిపెట్టదు. చివరిగా మనందరం ఒకసారి ఆలోచించాల్సిన విషయం, మన రోజువారీ పనుల ద్వారా, మాటల ద్వారా మనం ఎలాంటి బూమరాంగ్ను ఈ ప్రపంచంలోకి విసురుతున్నామో. అది దయానే బూమరాంగా, లేక అహంకారమనే బూమరాంగా? మనం విసిరేదేదో ఒకరోజు తిరిగి మనకే వస్తుందన్న సత్యాన్ని ఎప్పుడూ గుర్తుంచుకుందాం. ఈనాటి మన విశ్లేషణ మనందరికీ ఎన్నో ఆలోచనలు రేకెత్తించిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. అంతవరకు సెలవు.